నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన రెండవ మాట యొక్క సారాంశం మనం చూద్దాము. ఇతర 3 విషయాలు చాలా బాగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు ఈ భాగము, ఈ మాట ద్వారా మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలముగా 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కటిగా మనము దాని యొక్క సారాంశం మనం చూద్దాం. మొదటిగా, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను. ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఆ సమయానికి యేసు క్రీస్తు ప్రభు పరిస్థితి బాగోలేదు. పరిస్థితులు బాగోలేనప్పుడు ఒక దొంగ అనవసరమైన మాటలు యేసుక్రీస్తు ప్రభుని అంటున్నాడు. సేవలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు అనవసరంగా ఉన్న ప్రభువుని ఆ యొక్క దొంగ దూషిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తనని ఏమాత్రం పట్టించుకోలేదు, తనకి ఏ సమాధానము ఇవ్వలేదు. మనం దేవుని సేవలో ఉన్నప్పుడు లేదా దేవుని పనిలో ఉన్నప్పుడు సమాజంలో మనల్ని 100 మంది 100 మాటలు అంటారు. కానీ దేవుని పనిలో ఉండి దేవుని సేవను చేస్తున్నప్పుడు సమాజంలో ఉన్నవారు మన మీద నిందలు, ఆరోపణలు చేస్తారు. ఎప్పుడైతే మనకు దేవుని దగ్గరకు వస్తామో అప్పటి నుంచి శ్రమలు ప్రారంభమవుతాయి. మనం ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, వ్యాపారం చేసినప్పుడు లేదా జాబ్ చేసేటప్పుడు లోకానుసారమైన పనులు చేస్తే మనల్ని ఎవరే కానీ ఏమన్నారు. కానీ దేవుని పని చేస్తే ముందుకు వచ్చినట్లయితే ఎన్ని మాటలు, చాలా మంది ఎన్ని మాటలు అంటారు. చాలా మంది ఎన్ని మాటలు అంటారో ఆలోచించండి. దేవుని పనిలో ఉంటున్నవారు లోకుల మాటలు పట్టించుకోకూడదు. అనగా పరిస్థితి బాగోలేనప్పుడు 10 మంది 10 మాటలు అంటున్నారు. కానీ దేవుని పిల్లలుగా మనము దేవుని ఎదుట యథార్థముగా ఉన్నంత వరకు ప్రపంచము కోడే కూసినా పట్టించుకోవాల్సిన అవసరత లేదు అనే విషయం మనము నేర్చుకోవాలి. మొదటగా ఈ యొక్క మొదటి మాట సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క దొంగ యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తున్నప్పుడు, ఆయనను తిరుగుతున్నప్పుడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తనను ఏమనకుండా తనని క్షమిస్తూ ఏమాత్రమో జవాబు ఇవ్వలేదు. మన రెండవ సారాంశం చూద్దాం. రెండవ దొంగ సందర్భము, ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తున్నాడు. కానీ రెండవ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఒక దొంగ అనవసరమైన మాటలు యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలన్నింటినీ పట్టించుకోలేదు, తనకు జవాబు ఇవ్వలేదు. కానీ మరొక దొంగ యేసుక్రీస్తు ప్రభువుని నాకు రక్షణ దయచేవా, నన్ను మార్చమని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు తనకు రక్షణ దయచేస్తున్నాడు, తనను క్షమిస్తున్నాడు, తనకు జవాబునిస్తున్నాడు. దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సిన రెండవ విషయం మనము ఏమిటంటే, తండ్రి పనిలో ఉన్నప్పుడు మానసికంగా ఎన్నో సందర్భాలలో కృంగిపోతుంటాము. ఎప్పుడైతే కృంగిపోతామో లోకం అణచివేస్తుంది. బాధలేకపోయినా నిన్ను రక్షించవా అని అడిగితే ఒక వ్యక్తికి మన పరిస్థితి బాగోలేకపోయినా రక్షణ అందించాలి. దేవుని గురించి 4 మాటలు చెప్పాలి. అంటే ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు, రేపు చెప్తా అని అనకుండా, యేసు చనిపోతుండగా ఒక దొంగ రక్షణ అడిగితే నన్ను కన్ను తెరిచేలోపు ఒక ఆత్మని రక్షించాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అన్ని బాగున్నా మనము ఆత్మను రక్షించడం పనిలో ఉన్నామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో క్రిందనున్న పాదనము తప్పించుకున్నవాళ్ళని అనే మాట సామెతల గ్రంథంలో ఉంటుంది. అలాగే యేషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితమా తన నోరు తెరుచుచున్నది కనుక మనము కన్ను మూసిన వెంటనే మింగివేస్తుంది. యోబు 21వ అధ్యాయం 11వ వచనంలో ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు అనే మాట యోబు గ్రంథంలో ఉంటుంది. సులువు మీద ఉన్న రెండవ దొంగకి రక్షణ రాకుంటే కన్ను మూసిన వెంటనే పాతాళములకు పోయే ప్రమాదము ఆ యొక్క దొంగకు ఉంది. యేసు కన్ను మూసేలోపు అవకాశం ఉన్నంత వరకు ఆత్మను ఆ యొక్క నరకాల నుండి లాగివేయాలనుకున్నాడు. యూదా 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే
అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని యోగు గ్రంథంలో ఉంటుంది. అలాగే సామెతలు 24:11 చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుకో అనే మాట కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంది. అలాగే మనం కన్ను మూసిన వెంటనే కనబడని ప్రమాదము పొంచి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆత్మను రక్షించబడాలంటే శక్తి గల వాక్యము అందించాలి. యాకోబు 1:21 ప్రమాదం ఉంది, శత్రువును మార్చని చెప్పాలి. ప్రభువు నీ కోసం మరణించి ప్రాణం పెట్టాడు. శిలువ మీద మన పాపాల కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. బ్రతికితే పాతలం అనే ప్రమాదము ఉంది, పొంచి ఉంది. నా మాటలు నీకు వెరితనము అనిపించినా దయచేసి నువ్వు మారవా అని అతనికి ప్రకటించాలి. మన పరిస్థితి బాగోలేకపోయినా ఎవరైనా రక్షణ కోసం దగ్గరకు వస్తే నా మనసు బాగలేదు అని చెప్పకుండా ఎల్లప్పుడూ సిద్ధముగా బలముగా మనం ఉండాలి. రెండవ మాట యొక్క సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తి రక్షణ కోసం నీ దగ్గరకు వస్తే నా పరిస్థితి బాగోలేదు రేపు చెప్తానని అనకుండా తనకి ఆ రక్షణ అందించే యొక్క సిద్ధముగా మనం ఉండాలి. మూడవ మాట యొక్క సారాంశం చూద్దాం. మూడవ విషయము, యేసు చేసిన ఎన్నో స్వస్థత కార్యాలు ఆనాడు ఆ యొక్క జనులు చూశారు. అలాగే కానీ వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు. ఆ రోజుల్లో యేసుని నమ్మడకు ఆధారం లేకుండా ఉన్నప్పుడు రెండవ విధంగా నమ్మాడు. సమాజం అంతా యేసుక్రీస్తు ప్రభువుని దొంగ అని, నేరస్తులని, దోషద్రోహి అలాంటి పరిస్థితుల్లో ఆయనను నమ్మే అవకాశము లేనప్పుడు దొంగ యేసుని నమ్మాడు. దేవుని నమ్మి అవకాశం ఉంటే కాదు, దేవుని నమ్మే అవకాశము లేనప్పుడు దేవుని నమ్మడము నీతిగా నిశ్చయితగా ఎంచబడుతుంది. చరిత్రలో చూస్తే నోవాహు అలాగే అబ్రహాం గారు ఊరు మధ్య ఒక ఓడ కట్టాలి, త్వరలో సముద్రం ఊరి మధ్యకు వస్తుంది అని దేవుడు చెప్పగా నోవాహు అవకాశము ఆధారం లేకుండా దేవుని నమ్మాడు. హెబ్రీయులకు 11:7 అలానే అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు సంతానము ఏందో నిరీక్షించడానికి ఆధారము లేనప్పుడు దేవుడు నాకు సంతానము ఇస్తాడు అని నమ్మాడు. రెండవ విధంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మడకు అవకాశం లేనప్పుడు దేవుడిని నమ్మాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తనకి పరదేశం ఇచ్చాడు. ఈరోజు యేసు నమ్ముతావా అంటే ఏం చేస్తాడు అని ఈ యొక్క జనాలు అంటున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎందుకు ఇప్పుడు నమ్మావంటే ఏదో చేశాడు, ఏదో వస్తుంది అని అంటున్నారు. కానీ ఈ అశాశ్వతమైన లోకములో ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడని యేసుక్రీస్తుని ప్రభువుని మనం నమ్మకుండా నమ్మితే మనకు నిత్య జీవం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుందని నమ్మాలి. దేవుడి ప్రతి ఒక్కరిని దీవించాలి. ఆమేన్.